ఓం శాంతి. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. భారతదేశంలో అనేక పండుగలు వేడుకగా నిర్వహించబడతాయి. ఈ పండుగలు అన్ని భగవంతుడు ఈ భారతదేశంలో అవతరించి శివరాత్రికి మహా అని కూడా జోడించబడింది. ఇది కలియుగం ముగింపు మరియు సత్యయుగం ఆది కాలం, పురుషోత్తమ సంగమ యుగం అని పిలుస్తాము. ఆ సమయంలోనే పరమాత్మ భూమి నుండి దివికి దిగి వచ్చి శివుడు నిరాకార ప్రజాపిత బ్రహ్మ శరీరంలోకి ప్రవేశించి తన సత్య జ్ఞానాన్ని వినిపించారు. ప్రపంచంలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తారు. భగవంతుడు ఆయన యుగాన్ని పరివర్తన చేస్తారు. బ్రహ్మ శరీరంలోకి వచ్చి తన దివ్య కర్తవ్యాన్ని చేస్తారు. అందుకే శివాలయంలో నందిని ఉంచుతారు. ప్రజలు నందిని పవిత్ర ఎద్దుగా భావిస్తారు. కానీ అతను మనిషి. కానీ శివుడు వస్తే ఆయన ప్రధాన లక్ష్యం అవతరణ. తన భక్తులను కలుసుకుని వారి ఆత్మ జ్యోతిని వెలిగిస్తారు. జన్మ జన్మాలుగా భక్తి చేసిన వారికి పవిత్రంగా చేయటం, భగవంతుడు భక్తులకు వారి భక్తికి సంపూర్ణ ఫలాన్ని అందించడం, భక్తులను కలపటం, వారికి పరిపూర్ణ ప్రేమను అందించడం, అనురాగాన్ని పంచడం. ఈ కారణంగానే భగవంతుడు భక్తులతో మిలనం చేసేందుకు, వారిని ప్రేమించేందుకు, అనురాగాన్ని అందించేందుకు వస్తారు. అందుకే ఆయన జ్ఞాపకార్థంగా ఈ మహాశివరాత్రిని జరుపుకుంటారు. ఓం శాంతి.